హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. స్టోరీ పేరు వచ్చేసి మాజీ భర్త. కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మానస. తను లేచి వంట చేసి క్యారియర్ సర్దుకొని తను రెడీ అయ్యి వచ్చి తన కూతురు రెడీ చేసి స్కూల్లో దింపి గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఆఫీసుకి బయలుదేరింది మానస. ఎందుకంటే ఆ రోజు తనకి అవార్డు ఇస్తున్నారు కంపెనీ తరఫున. చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అక్కడ. ఆఫీస్లో వాళ్ళందరూ వచ్చేశారు. ఏంటి మానస, ఇంత లేట్ చేశావు? నీకోసం ఇంత జరుగుతుంటే నువ్వే లేటుగా వస్తే ఎలా అని ఆ కంపెనీ CEO దిలీప్ ఎదురుగా వచ్చి ప్రశ్నిస్తాడు. లేదు సార్, పాపను స్కూల్లో దింపి వచ్చేసరికి లేట్ అయింది. ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాలి కదా అంటుంది. ఆ మాటతో నిరుత్సాహంగా అయిపోతాడు దిలీప్. ఎందుకంటే దిలీప్కు మానస అంటే ఇష్టం, గౌరవం, ప్రేమ అన్నీ. కానీ తనకు పెళ్ళయింది, పాప కూడా ఉంది అని తన ఇష్టాన్ని తన మనసులోనే దాచుకుంటాడు. అయినా తను ప్రేమించేసరికి తనకి పెళ్ళయిందని, పాప ఉందని అతనికి తెలియదు. ఇప్పుడు అలా ఆలోచించకూడదు అని ఆ విషయాన్ని వదిలిపెట్టేస్తాడు. ఫంక్షన్ స్టార్ట్ అయింది. చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చేశారు. దిలీప్ కమాండ్ టు ద డయాస్ అనగానే మానస లేస్తుంది. ఆ తర్వాత వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ MD మిస్టర్ సందీప్ వర్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను అని దిలీప్ చప్పట్లు కొడతాడు. మీదకు వచ్చి అవార్డు అందజేయాలని కోరుకుంటున్నాను అంటాడు దిలీప్. దాంతో స్టేజ్ మీదకి వస్తున్న సందీప్ను చూసి గుండె ఆగిపోతుంది మానస్కి. ఎందుకంటే అతను మరెవరో కాదు, తన మాజీ భర్త. అక్కడ ఆమెను చూసి చిన్న చిరునవ్వు నవ్వి అవార్డు ఇచ్చి కిందకి వెళ్ళిపోతాడు సందీప్. తను ఎంతగానో కష్టపడి సాధించిన అవార్డు తన మాజీ భర్త చేతుల మీదుగా తీసుకోవడం మానస్కి అస్సలు ఇష్టం ఉండదు. కిందకు వచ్చిన తనకి అందరూ కంగ్రాట్స్ మానస అని అందరూ విష్ చేస్తుంటే ఆమె మాత్రం ముభావంగానే అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. ఏమైంది మానస, అలా ఉన్నావేం అని అడుగుతాడు దిలీప్. మానస కానీ తనని ఏమాత్రం పట్టించుకోకుండా ఎటో చూస్తున్న ఆమెను చూసి ఆమె చూపు ఎటువైపు ఉందో గమనించి, అతను నా చిన్ననాటి ఫ్రెండ్ మానస, అతని పేరు సందీప్ వర్మ అనగానే మానస ఈ లోకంలోకి వస్తుంది. అతని గురించి చాలా గొప్పగా చెబుతూ తను ఒక తిరుగులేని బిజినెస్ మ్యాన్ అని, ఎందులో అడుగుపెట్టినా అపజయం ఉండదని, తన మేనమామ కూతురు రమ్యని పెళ్లి చేసుకున్నాడని, తనకి ఒక కొడుకు ఉన్నాడని తన ఫ్రెండ్ గురించి చెబుతూ మురిసిపోతూ ఉంటాడు దిలీప్. ఆ మాటలు విన్న మానస తనకు పెళ్ళయింది, రమ్యని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో దిగులుగా మారిపోతుంది. ఇక్కడ నుంచి మానస పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. మానస అప్పుడే తన గది నుండి బయటికి వస్తుంది గుడికి వెళ్ళడానికి. తన ఫ్రెండ్ శ్వేత, అబ్బా రావే బాబు, ఎంత త్వరగా కాలేజీకి లేట్ అవుతుంది, అసలే మొదటి రోజు, ఈరోజే లేటుగా వెళితే మిగతా అన్ని రోజులు ఇలాగే లేట్ చేస్తామో ఏమో అని లొడా వాగుతూ ఉంటుంది శ్వేత. మొదలు పెట్టేశావా నీ వాగుడు, పద ఇంకా అంటుంది మానస. ఒక్కసారి ఆగవే, నువ్వు ఇలా రెడీ అయ్యి కాలేజీకి వెళితే అందరూ నిన్నే చూస్తారు, ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారు? ఆగు, కొంచెం టచ్అప్ చేసుకొని వస్తాను అని రూమ్లోకి వెళ్తుంది శ్వేత. ఇప్పటిదాకా నాకు చెప్పింది, ఇప్పుడు ఇది వెళ్ళింది, ఇంక ఖచ్చితంగా లేటే అవుతుంది, డౌటే లేదు అని అనుకుంటుంది మానస. సరే పద అంటూ బయలుదేరుతారు ఇద్దరు. ఆగవే, మొదటి రోజు కదా, దేవుని దర్శనం చేసుకుని వెళ్దాం. అబ్బా వద్దే బాబు, ఇప్పటికే ఇంత టైం అయింది, గుడికి వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా కొట్టేస్తారు, మనం అక్కడ ఉంటాం, అది ఏం జరగదులే, కానీ త్వరగా రా అని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కాలేజీలోకి అడుగు పెడతారు ఇద్దరు. అక్కడ మొదటి రోజే పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఇదేంటే శుభమని మనం అడుగు పెట్టేసరికి ఇలా అవుతుంది అని అంటుంది శ్వేత. అక్కడ ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటారు. అందరూ ఎంజాయ్ చేస్తూ సందీప్ అని కొందరు, రాజేష్ అని కొందరు అరుస్తూ ఉంటారు. లాస్ట్కి సందీప్ రాజేష్ను చితక్కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడున్న
పడిపోయిన వాడు రాజేష్ అని, వెళ్ళిపోయినవాడు సందీప్ అని అక్కడ వారిద్దరికీ అర్థమవుతుంది. సందీప్ 6.5 అడుగులు ఎత్తు, ముట్టుకుంటే మాసిపోయే రంగులో అందంగా ఉంటాడు. అక్కడ అమ్మాయిలందరూ తమ పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటున్నారు సందీప్ని. ఇదంతా చూసిన మానస అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో ఆమెనే ఫాలో అవుతుంది శ్వేత. కొన్ని నెలలకి మానసికి రమ్య, స్వాతి అనే ఇంకో 4 స్నేహితులు అవుతారు. మానసికి ఎంతమంది పరిచయం అయినా శ్వేత మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మానస అనాథ. శ్వేత, మానస చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరిగారు. అక్కడ ఎంతమంది ఉన్నా తనకు శ్వేత మాత్రమే బాగా దగ్గరైంది. వాళ్ళిద్దరూ బ్రిలియంట్ స్టూడెంట్స్ అవ్వడం వలన టాప్ మోస్ట్ కాలేజీల్లో సీట్ వస్తుంది. స్కాలర్షిప్ మీద పార్ట్ టైం జాబ్ చేసుకొని ఒక రూమ్ తీసుకొని ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. కొన్ని రోజులకి సందీప్కి, మానస్కి కాలేజీలో చదువుల్లో అన్నింటిలోనూ ఇద్దరు ఫస్ట్. దాంతో సందీప్కి మానస అంటే ఇష్టం. కొన్ని రోజులకు ప్రేమగాను మారుతుంది. మానస మాత్రం చదువే తన ప్రపంచంగా మారిపోతుంది. తన చుట్టూ ఏం జరిగినా తనకి సంబంధం లేదు అని ఆ విధంగా ఉంటుంది. కానీ సందీప్కి మాత్రం అలా కాదు. మానస అంటే ఇష్టం, ప్రేమ కాదు, పిచ్చి తారా స్థాయికి చేరుకుంటాడు. దాంతో ఒకరోజు మానసకు ఎదురు వెళ్ళి, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు కూడా నన్నే పెళ్లి చేసుకోవాలి అని ఆరోగంటగా చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో మానసకు మొదటి నుండే సందీప్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరితోనూ గొడవలు, చుట్టూ అమ్మాయిలు, అతను అంటేనే తనకు నచ్చదు. అందుకని అతన్ని అంతగా పట్టించుకోదు. ఒకరోజు మానస కాలేజ్ నుండి తన రూమ్కి వెళ్తుంటే రాజేష్ వచ్చి ఒక ఎల్లో రోజ్ ఇచ్చి మోకాళ్ళ మీద నిలబడి ప్రపోజ్ చేస్తాడు. దూరం నుండి అది చూసిన సందీప్ రాజేష్ను వచ్చి ఒక్క తోపు తోస్తే ఎగిరి కింద పడతాడు. దాన్ని చూసిన మానస లాగిపెట్టి ఒకటి పీకుతుంది సందీప్ని. దాంతో సందీప్ ఆమెను సీరియస్గా చూసి అందరి ముందే తనని ముద్దు పెట్టుకుంటాడు. ఆమె ఎందుకు ఎంచుకున్నా వదలడు. కొంతసేపటి తర్వాత వదిలి, నీకు ముందే చెప్పాను, నువ్వు నాకే సొంతం అని అంటాడు. దాంతో మానస కోపం పీక్స్కి వెళ్ళి మళ్ళీ లాగిపెట్టి 2 చెంపలు వాయించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో రాజేష్ ఆమెకు దూరంగా ఉంటాడు. కాలేజీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే. రాజేష్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న మానసను చూస్తూ ఉంటాడు సందీప్. అందరికీ బాయ్ బాయ్ చెప్పి ఇళ్లకు చేరుకుంటారు. ఆ నెక్స్ట్ డే ఉదయం 10 గంటలకు సందీప్ మానస రూమ్కి వెళ్తాడు. అక్కడ బ్యాగ్ సర్దుతూ ఉంటుంది మానస. ఆమె తన ఉద్యోగంలో చేరడానికి బెంగళూరుకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. సందీప్ మానస చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కారులో ఎక్కించి గుడిలోకి లాక్కెళ్ళి ఆమెను గుడిలోకి లాక్కెళ్ళిన ఆమెకి అక్కడ అంతా పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అంతా చూసిన ఆమెకి, నువ్వు ఏం చేస్తున్నావు తెలుస్తుందా నీకు? నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? అది జరగదు అని అరిచి గోలగోల చేసిన అతనికి బలం ఉందా? ఆమె ఎంత ప్రతిఘటించినా ఆఖరికి తను అనుకున్నది చేసి తనని తన ఇంటికి లాక్కెళ్తూ ఉన్నాడు. ఆమె ఇక నా జీవితం ఇంతేనా, ఇతని చేతుల్లో బలి కావడమేనా అని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ కారులో. ఆ కారు వెళ్ళి ఒక పెద్ద బంగ్లా ముందు కారు ఆగుతుంది. ఆమెను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి లాక్ చేసి తను తినడానికి అన్నీ ఆ రూమ్లోనే కిటికీ గుండా ఇవ్వమని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రంగమ్మకు చెప్పి. సందీప్ తల్లి తండ్రి అమెరికాలో ఉంటారు. తన నాయనమ్మ దగ్గర ఉండి పెరుగుతాడు. తనకు ఇండియాలో ఉండడం అంటే ఇష్టం. నేను మీతో రాను అంటాడు. దాంతో చేసేది లేక వాళ్ళు వెళ్ళిపోతారు. సందీప్ వాళ్ళ నాయనమ్మ మీనాక్షమ్మ. ఆమెకి ఒక కొడుకు, ఒక కూతురు సంతానం. కొడుకు పుట్టిన కొడుకే సందీప్. ఆమె కూతురుకు పెళ్ళైనాక ఒక పాప పుట్టిన తర్వాత 2 ఏళ్లకి రోడ్డు యాక్సిడెంట్లో భార్యాభర్తలు ఇద్దరు చనిపోతారు.
వాళ్ళిద్దరికి పుట్టిన కూతురు రమ్య. మనవరాల్ని మనవడిని ఇద్దరిని ఆమె గారాబంగా పెంచుతుంది. వారిద్దరూ పెద్దయిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఆమె కోరిక. సందీప్కి నానమ్మకి ఈ విషయం తెలియకుండా ఉండాలని ఆ ఊరికి తన ఇంటికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్లో మానసాన్ని తీసుకొస్తాడు. పెళ్లి జరిగిన రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన సందీప్కి రంగమ్మ అని గట్టిగా పిలుస్తాడు. సందీప్ ఏంటి బాబుగారు అని వణుకుతున్న స్వరంతో అడుగుతుంది రంగమ్మ. పొద్దుటి నుండి ఆమె ఏమైనా తిన్నదా లేదా అని అడుగుతాడు. లేదు బాబు, పొద్దుటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అక్కడ పెట్టినవన్నీ ఇప్పుడే తిరిగి తీసుకొస్తున్నాను అంటుంది.